రిఫ్లెక్షన్స్ మనం మన జీవితం వల్ల వేరే వాళ్ళ జీవితాల్లో ఎటువంటి రిఫ్లెక్షన్స్ని ముద్రల్ని మిగులుస్తూ ఉంటాం, ఎటువంటి మెమరీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని చేదు మెమరీస్ ఉంటాయి, కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి. ఎప్పుడైనా మనం బీచ్లో నడిచినప్పుడు ఆ బీచ్లో ఈ తడి ఇసుక మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు మన అడుగులు ముద్రలు పడుతూ ఉంటాయి. కానీ కొంతసేపటికి అలలు వచ్చి వాటిని చెదరగొట్టే వెళ్ళిపోతుంటాయి. ఆ అడుగులు ముద్రలు మాయమైపోతాయి. కానీ కొందరి జీవితాల్లో మనం చేసిన పనుల వల్ల కొన్ని జ్ఞాపకాలు అలానే మిగిలిపోతుంటాయి. కొన్ని మన ఆదరణ వల్ల, మన సహాయం వల్ల మంచి గుర్తులుగా మిగిలిపోతుంటాయి. కొన్ని మన మాటలు, ప్రవర్తనలు, మన పనుల వల్ల కొన్ని గాయాలను కూడా మిగులుస్తూ ఉంటాయి. వాళ్ళు మంచి మనస్సుతో మనల్ని క్షమించచ్చేమో, కానీ ఆ చేసిన గాయాలు మర్చిపోవడానికి కాలం పడుతుంది. మనము ఎటువంటి వారుగా ఉంటున్నాం, మన జీవితాల్లో మనం నడుచుకునే ప్రతి దారిలో మనం మనుషులతోనే ఉంటూ ఉంటాం. వర్క్ ప్లేస్లో కానీ, రిలేటివ్స్ మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ ఎటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం ఈరోజు మనకి ఒక మాట గుర్తు చేస్తూ ఉంది. మత్తయి సువార్త 5:16లో మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచబడినట్లు మీ యొక్క వెలుగుని వారి ముందు ప్రకాశింపచేయడి అని. మరి అటువంటి వెలుగుగా మనం ఉంటూ ఉన్నామా, లేదంటే చేదు జ్ఞాపకాలను మిగులుస్తూ ఉన్నామా? ఒకసారి మన మాటలు, మన క్రియలు మనకు అనుకూలంగా మాట్లాడుతుంటామేమో, కానీ అనుకూలంగా ప్రవర్తిస్తుంటామేమో, కానీ ఎదుటి వాళ్ళ జీవితాల్లో మనం ఎటువంటి పరిస్థితులు మిగులుస్తుంటాం? చీకటిని మిగులుస్తున్నామా, వెలుగును మిగిలిస్తున్నామా? ఆ గాయాలు లేదంటే ఆ తీపి జ్ఞాపకాలు ఎటువంటి క్రియేట్ చేసే వాళ్ళలాగా మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉంటే గనక మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే సత్క్రియల వలన దేవుడు మహింపరచబడుతున్నాడంట. లేదంటే మనం చెడ్డ పనులు చేసినా, చెడుగా ప్రవర్తించినా మనం ఎవరికి చెడ్డ పేరు తీసుకొస్తుంటాం? పరలోకమందున్న మన తండ్రికి. కాబట్టి మనము వెలుగుగా ఈ లోకంలో ఉండాల్సిన అవసరం ఉంటున్నదని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, అట్టి స్థితిలో మనం ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక.